హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం దొండకాయ కూర ఈజీగా, చాలా ఫాస్ట్గా, బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునేలాగా కుక్కర్లో ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. తరువాత తాలింపు గింజలన్నీ వేసి కరివేపాకు కూడా వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత అందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి కొంచెం రోస్ట్ అవ్వనివ్వాలి. నెక్స్ట్ అందులో దొండకాయ ముక్కలు వేసి బాగా తిప్పాలి. దొండకాయ ముక్కలు కొంచెం పచ్చివాసన పోయేదాకా మగ్గించాలి. తర్వాత అందులో ఉప్పు, పసుపు, కారం మీ టేస్ట్కి తగినంత యాడ్ చేసుకోవాలి. అలాగే ఆ తర్వాత ఒక చిన్న గ్లాస్, అంటే ఒక టీ గ్లాస్ అంత వాటర్ పోసుకోవాలి. ఒకసారి అంతా మిక్స్ చేసి మీ టేస్ట్కి తగినట్టు అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని మూత పెట్టి విజిల్ పెట్టి ఒక 4 to 5 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. నెక్స్ట్ కుక్కర్ విజిల్లో ఉన్న హీట్ అంతా పోయినాక ఒకసారి కుక్కర్ మూత ఓపెన్ చేసుకొని ఒకసారి స్పూన్తో మిక్స్ చేసి మీ టేస్ట్కి తగినంత అన్నీ ఉన్నాయో లేదో చెక్ చేసుకొని, లేదంటే ఏమైనా తగ్గితో యాడ్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ కూర